భక్తులు బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా కానీ చూస్తే మాకు రాజానగరం నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగుల కొరత చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. 114 మందికి 690 మంది ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే అందులో 105 మంది మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి డిప్యుటేషన్ తీసుకెళ్లిపోయారు. అక్కడ ప్రజలకు సేవలు సక్రమంగా అందక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే పోలీసులు అయితే 40% మాత్రమే ఉన్నారు అధ్యక్ష. లైన్మెన్స్ అయితే 39% మాత్రమే లైన్మెన్స్ ఉండి ఈ యొక్క విద్యుత్తుకు సంబంధించినటువంటి సేవలు సక్రమంగా అందట్లేదు అధ్యక్ష. అదే విధంగా చూస్తే మనకి ఈ యొక్క సిబ్బంది కొరత వల్ల మొత్తం పరిపాలన కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రజలకు సేవలు సక్రమంగా అందట్లేదు. తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే మనం కానీ చూసుకున్నట్లయితే మాకు రీసర్వే వల్ల ఇబ్బందులు ఇప్పటికే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ చూసిన 100 కొలది కూడా ఈ రీసర్వే కంప్లైంట్లు పెండింగ్ ఉండి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బంది కూడా సమర్థవంతంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించడంలో కొంచెం జాప్యం జరుగుతుంది అధ్యక్ష. అది తమ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే చూసినట్లయితే మాకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంటలు పొలాల నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి పుంత రోడ్లు లేవు అధ్యక్ష. పుంత రోడ్లు లేక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా చూస్తే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏఎంసీ ఏదైతే ఉందో దాని నిధులు కూడా ఉండి కూడా ఆ నిధుల ద్వారా కూడా పుంతల రోడ్డు వేసేవారు. ఇప్పుడు ఆ రోడ్లు కూడా వేయకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ అన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప ఆ దాని ద్వారా మాత్రం ప్రజలకు పుంత రోడ్లు మాత్రం రైతులకి అందట్లేదనే విషయం తమ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే విధంగా పలుమార్లు ఇప్పటికీ తీసుకొచ్చాను అధ్యక్ష. సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ విషయం సమస్య అధ్యక్ష. ఈ యొక్క తాగునీరుకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు కలిసి మాకు కడియానికి కలిసి 195 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ కోరుకొండ మండలం, సీతానగరం మండలం, ఈ యొక్క గోకవరం మండలం కూడా కలిపితే ఈ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సక్రమంగా అందక ప్రజలు నానావస్థలు పడుతున్నారు. తాగునీరు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. గోదావరి పక్క నుండి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యని తమ ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి అందిస్తున్నాను అధ్యక్ష. చివరిగా ఒక విషయం అధ్యక్ష, ఈ యొక్క మనకి స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు అన్ని చోట్ల మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఈ యొక్క మా తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ వెనకబడి ఉండిపోతుంది అధ్యక్ష. అటు విశాఖపట్నం తీసుకొస్తున్నారు, ఇటు తిరుపతి తీసుకెళ్తున్నారు, అటు నెల్లూరు సైడ్ తీసుకొస్తున్నారు, అమరావతి డెవలప్ చేస్తున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు మాత్రం ఆ యొక్క పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి మధ్యలో మాత్రం ఎలాంటి డెవలప్మెంట్స్ చేయట్లేదనేది ప్రజల యొక్క ఆవేదన అధ్యక్ష. తమ దృష్టిలో ఈ ప్రభుత్వానికి కొంచెం తెలియజేసి మా ప్రాంతంలో కూడా కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏదైనా కనీసం 2-3 వస్తేనే కానీ నిరుద్యోగుల సమస్య తీరదనే విషయం తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దయచేసి దీన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. విజయ్ కుమార్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మాది ఇండస్ట్రీస్ మొత్తం మాకు 2-3-4 మండలాలు ఉంటే 2 మండలాల్లో మీకు తెలుసు అధ్యక్ష. అనకాపల్లి జిల్లాలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయిన ఏరియా మాదే అధ్యక్ష. అయితే వీటిలో ఆల్మోస్ట్ 18 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇండస్ట్రీస్కి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి R&R పూర్తిగా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. అలాగే ఇంకా పేమెంట్ పెండింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే పాత R&R ఏవైతే ఇచ్చారో వాటికి మౌలిక సదుపాయాలు కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. మరి ఈ 2 సంవత్సరాల్లో చాలా వరకు అటెంప్ట్ చేసినా కూడా ఆ ఏదైతే రిక్వైర్డ్ ఫేస్ ఉందో ఆ రిక్వైర్డ్ ఫేస్ ద్వారా రానే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఒక సైడు ఈరోజు ఎంత డిమాండ్ ఉందంటే మా ఏదైతే అచ్యుతాపురం రాంబిల్లి మండలం ఏదైతే ఆ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో SEZ నాన్ SEZ ఏదైతే ఉందో వీటికి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి ఆయన లీడర్షిప్ మీద నమ్మకంతో ఈరోజు ఇండస్ట్రీస్ క్యూ కట్టాయి అధ్యక్ష. ఈరోజు మా దగ్గర ల్యాండే అవైలబిలిటీ లేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఆల్మోస్ట్ ఈ 2 సంవత్సరాల్లో 3,000 పైన ఎకరాల పైన ల్యాండ్ కూడా కంప్లీట్ అయింది అధ్యక్ష. అయితే నేనేమంటానంటే ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత మనం అదే స్పీడ్లో మరి R&R కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
పేమెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మౌలిక సదుపాయాలని ఆ R&R కాలనీస్ లో కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే అదర్ దాన్ R&R అంటే మా ప్రాంతం మొత్తం మీద అచ్యుతాపురం అనకాపల్లి రోడ్ అయితే స్టార్ట్ అయింది. దాన్ని కూడా కొంచెం ఫాస్ట్ పేస్ లో తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి మీ ద్వారా విన్నవించుకుంటాను. అలాగే గాజువాక యలమంచిలి రోడ్ని కూడా దయచేసి మరి దాన్ని కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది అంత ఈజీగా కాదు అధ్యక్ష. ఎందుకంటే వేలాది ట్రక్కులు, వేలాది బస్సులు ఇవన్నీ కూడా వెళ్లే పరిస్థితి అధ్యక్ష. దయచేసి మౌలిక సదుపాయాలు R&R కాలనీ కాకుండా అవుట్ సైడ్ R&R కాలనీలో కూడా బయట కూడా మౌలిక సదుపాయాలని కూడా సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే మరి ఎమ్యూనిటీస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యేకంగా ఇండస్ట్రీస్ ఏదైతే మినిస్ట్రీ ఉందో ఇండస్ట్రీస్ మినిస్ట్రీ నుంచే ఇవన్నీ కూడా దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వేలాది మంది ఈరోజు ఎంప్లాయీస్ వచ్చి ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, వాళ్ళకి కావాల్సిన అమ్యూజ్మెంట్ పార్కులు కానీ, బీచ్లు కానీ, హోటల్స్ కానీ ఈ అన్నిటి మీద కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే వీళ్ళకి ఎంతసేపు మరి ఇండస్ట్రీస్ ని ల్యాండ్ చేసే దృష్టిలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఈ ఎమ్యూనిటీస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అలాగే R&R ఏదైతే పేమెంట్స్ మీద కూడా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. పంతం నానాజీ గారు. నమస్కారం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి తల్లికి వందనం గతంలో కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు. ఒక తల్లి ఒక పిల్లల్ని ఒకలాగా, ఒక పిల్లల్ని ఒకలాగా చూడలేదు కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకుని దానివల్ల వాళ్ళందరి యొక్క కొంతమంది అర్హతలు కూడా అందులో కూడా పొందలేకపోతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యొక్క ఆవేదన మీ దృష్టికి తీసుకొద్దామని పెట్టడం జరిగింది. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష చాలా పారదర్శకంగా చేసి రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చిన సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం వాలంటీర్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్ల ప్రక్రియలో భాగంగా కుటుంబంతో పాటు సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమందిని ఆ మ్యాపింగ్లోకి వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. అలా అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్డులు ఉన్నవాళ్ళు, అట్లాగా కరెంట్ బిల్లు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు ఈ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆ కారణం చేత అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకాన్ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా కొన్ని కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో నేటి సామాజిక పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు తండ్రి దగ్గర ఉంటున్నారు అధ్యక్ష, కొంతమంది తల్లి దగ్గర ఉంటున్నారు, కొంతమంది నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు, కొంతమంది అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు, లేకపోతే గార్డియన్ దగ్గర ఉంటున్నారు అధ్యక్ష. అయితే అటువంటి పిల్లలకి ఈ తల్లికి వందనం పట్టలేదు అధ్యక్ష. అలాంటి పిల్లలు బాధ్యత తీసుకున్న గార్డియన్ ఖాతాల్లో కానీ తల్లికి వందనం సొమ్ములు అయ్యి జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎదురవుతున్న లోపాలు సరిచేసే అవకాశం స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు స్థాయిలో, జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ సంబంధిత అధికారులకి తెలియజేశారు అధ్యక్ష. ఈ సమస్య SW డైరెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి వద్ద కూడా దీన్ని సరిచేసే అవకాశం లేదని తెలియజేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉంటే అలాంటి సాంకేతిక సమస్య వల్ల తండ్రికి వందనం అందనటువంటి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. దానికి స్థానికంగా ఏ కలెక్టర్ గారో నిర్ణయం తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాప్లు సరిచేసి సవరణ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. కొంటారు రామకృష్ణ గారు. ముఖ్య ప్రథమంగా అధ్యక్ష ఈ 0 అవర్లో మెన్షన్ చేసినటువంటి విషయాలు సంబంధిత శాఖల నుంచి సమాధానం రావటం లేదు అధ్యక్ష. కనీసం ఏం చేశారని కూడా తెలియపరచలేదు. దయచేసి మీరు ప్రభుత్వాన్ని తెలియపరచాల్సిన కోరుతూ ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మీకు కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద నేను రిజిస్టర్ చేయదలుచుకున్నాను అధ్యక్ష. అనకాపల్లిలో చాలా కాలంగా 1974లో ఏర్పాటు అయినటువంటి గ్రామీణ విద్యుత్ శాఖ ఒకటి ఉంది అధ్యక్ష. అది జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ విద్యుదీకరణలో భాగంగా ఏర్పాటు చేశారు. చాలా విజయవంతంగా నడిచాయి అధ్యక్ష. ఇప్పుడు అవన్నీ కూడా మూతపడి ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వకపోవడం వల్ల అవి ఏపీఈపీడీసీఎల్కి వెళ్ళాయి అధ్యక్ష. ఈఆర్సీ వాళ్ళు
తీర్మానం ప్రకారంగా జడ్జిమెంట్ ప్రకారం అవి వాటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు అధ్యక్ష. కానీ అక్కడ అన్ని అవకతవకలు ఏవి కూడా సరి చేయకుండా, ఉద్యోగాలు సరైనటువంటి జీతాలు లేకుండా, మినిమం వేజెస్ లేకుండా 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు డైరెక్షన్ ఉన్నా అది ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా 10,000 జీతంతో ఉన్నారు అధ్యక్ష. ఇంకొకటి ముఖ్యమైన ఏంటంటే అక్కడ పిఎఫ్ ఏదైతే 12% కట్టాలో కట్టకుండా కేవలం 10,000 కడుతున్నారు. వాళ్ళు 40,000 జీతాలైనా 10,000 మీదే పిఎఫ్ కడుతున్నారు అధ్యక్ష. ఇది చాలా చట్ట వ్యతిరేక చర్య. ఆ రకంగా తీసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ మధ్య దానికి ఎండీగా ఏపీఈపీడీసీఆర్లు ఎస్సీని ఒకటి పెట్టారు అధ్యక్ష. ఆయన తీసుకున్నటువంటి అవకతవక చర్యల వల్ల 200 మందికి జీతాలు తగ్గించారు అధ్యక్ష. కానీ తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకి పెంచలేదు. వీళ్ళు గట్టిగా గొడవ పెట్టారని మళ్ళీ వాళ్ళకి జీతాలు పెంచేసి అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు అధ్యక్ష. మొన్న జూలై 31తో అయిపోయింది. అదేవిధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫిబ్రవరి 30తో అయిపోయింది అధ్యక్ష. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయిపోయాక చనిపోతే వాళ్ళకి ₹1 కూడా క్లెయిమ్ రానటువంటి పరిస్థితి. దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని వారి దగ్గర నుంచి రికవర్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ సమస్యలు ఎట్లాగా ఉంటే దీంతో పాటు కోఆపరేటివ్ ఆర్ఈసీఎస్ నుంచి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అధ్యక్ష. చాలా బాగా రన్ అవుతుంది. దురదృష్టం ఏంటంటే ఇందులో 21 నుంచి 25 వరకు సుమారు 400 కోట్ల రూపాయల లాభాలు వస్తే ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఈ పాలిటెక్నిక్ ఖర్చు పెట్టడానికి జీతాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు అధ్యక్ష. ఆ మధ్య 7-8 నెలలు జీతాలు ఇవ్వకపోతే గొడవ పెడితే మన మంత్రి గారు అందరూ కూడా ఇంటర్వ్యూర్ అచ్చెన్నాయుడు గారు వాళ్ళంతా జీతాలు ఇవ్వమనిసి డైరెక్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళకి జీతాలు ఇచ్చారు. మళ్ళీ జూలై నుంచి మళ్ళీ జీతాలు ఆపేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని రిక్రూట్ చేయట్లేదు. 400 కోట్ల రూపాయల లాభాలు వచ్చినవి వీళ్ళు కనీసం సంవత్సరానికి 2 కోట్లు ఖర్చు పెడితే ఈ పాలిటెక్నిక్ బాగా నడుస్తుంది అధ్యక్ష. వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా పాలిటెక్నిక్ సంబంధించి వాళ్ళ సేవింగ్స్ ఉంటే 2,25,00,000 రూపాయలు రెస్కోకి ఇస్తే రెస్కో కోఆపరేటివ్ నుంచి మళ్ళీ ట్రాన్స్కోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అధ్యక్ష. సుమారు 112 కోట్ల రూపాయల ఆస్తులు ట్రాన్స్కోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా అది ఒక అనాథ బిడ్డలా పడున్నది అధ్యక్ష. అక్కడ త్రిశంకు స్వర్గంలో ఉంది. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రెండు కలిపి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని అయితే పూర్తిగా ట్రాన్స్కోకి ఇస్తారా లేదంటే కోఆపరేటివ్కి బదలాయిస్తారా అన్నది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. అదేవిధంగా పాలిటెక్నిక్ గురించి కూడా పాలిటెక్నిక్ నడవలేని పరిస్థితుల్లో అయితే పూర్తిగా ట్రాన్స్కో అయినా తీసుకొని ట్రాన్స్కో అయినా నడిపేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను గవర్నమెంట్ కోరుతున్నా అధ్యక్ష.